కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి ఇన్నాళ్ళు ఎన్డీఏ కూటమిలోని పార్టీలు విమర్శలు చేశాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా అగ్రెసివ్గా ఈ తరహా కామెంట్స్ చేశారు. కానీ మమతా బెనర్జీ చేసిన ఒక కామెంట్ సార్, కాంగ్రెస్ పని అయిపోయింది, ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు, గతంలో గెలిచిన స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవదు అని చెప్పి. నిజంగా ఇండియా కూటమిలో ఎందుకు చేరింది మమతా బెనర్జీ? మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి చేయాలని ప్రతిపాదించింది ఎవరు? మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి చేయాలని మమతా బెనర్జీ కదా ప్రతిపాదించింది. అంటే మరి కాంగ్రెస్ 40 సీట్లు రాకపోతే ప్రధానమంత్రి పదవి ఎట్లా అవుతుంది? మనసు మార్చుకున్నారేమో. మనసు మార్చుకోవడం కాదు, బెంగాల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్ల వస్తున్న వ్యాఖ్యలు ఇవి. బెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్నది కనుక, కాంగ్రెస్ తమతో లేదు కనుక, ఆ భారత్ జోడో న్యాయ యాత్ర వల్ల బెంగాల్లో కాంగ్రెస్ పెరిగితే తనకు నష్టం కనుక అంటున్న మాటలు. మనసులు మార్చుకోవడం ఏముండదు ఇక్కడ. వేషగాళ్ళు ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు, రాహుల్ ఒక వలస పక్షి అని కూడా కామెంట్. అదే అంటున్నప్పుడు, ఎందుకంటే రాహుల్ గాంధీ బెంగాల్లో ఎంటర్ అయ్యారు. అంతకుముందు చర్చ ఏంటి? సీట్లు కుదిరితే ఆ బెంగాల్ భారత్ జోడో యాత్రలో మమతా బెనర్జీ కూడా పాల్గొనేది. సో అందువల్ల ఈ వలస పక్షులతోనే కదా బెంగళూరులో, ముంబైలో, పాట్నాలో మమతా సమావేశమైంది. మరి అప్పుడు ఎందుకు సమావేశం కాలేదు? ఎందుకైంది? అందువల్ల మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా భారతదేశంలో ఈ సోకాల్ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎంత మేరకు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాయన్నది ప్రశ్నార్థకమే. ఇది మనం తెలుగుదేశం విషయంలో చూసాం. అన్ని ఎక్సెప్ట్ ఆర్జేడీ, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో, కాంగ్రెస్కి వ్యతిరేకంగానో అనుకూలంగానో మారుతూనే వచ్చాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్కు ఉదాహరణ మీరు, ఆమె వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి కదా. సో అందువల్ల అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ఇస్తే తనతో పని ఉండాలని కోరుకున్నది. కానీ కాంగ్రెస్ ఆ 2 సీట్లకు అంగీకరించలేదు. సిపిఎంతో కలిసి కాంగ్రెస్ పనిచేయాలని నిర్ణయించుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సిపిఎం నాయకులు కూడా అందులో పాల్గొన్నారు. సహజంగానే మమతా బెనర్జీ ఈ రకమైన అలైన్మెంట్ అంగీకరించదు. అందువల్ల ఇప్పుడు ఆ కోపం బీజేపీ మీద కాకుండా కాంగ్రెస్ సిపిఎంల మీద పడ్డది. మమతా బెనర్జీ ఎవరిపైన పోరాడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ పైన విమర్శ చేసి బీజేపీని నేను ఓడిస్తాను అని మమత అంటే ఎవరు నమ్మాలి? నీకు శత్రువు ఎవరో గుర్తించకుండా మాట్లాడితే ఎవరు నమ్మాలి? అందువల్ల ఒక రకంగా మమతా బెనర్జీ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటుంది.